నెలలు గడుస్తున్నా ఆ ఎన్కౌంటర్ ప్రకంపనలు రేపుతూనే ఉంది. నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి నయీంకు సహకరించింది ఎవరు? కరడుగట్టిన నేరగాన్ని పెంచి పోషించడంలో ఎవరి పాత్ర ఏంటి? అన్ని రాజకీయ పక్షాల్లో అలజడి రేపిన నయీం కేసు అధికార పార్టీ నాయకులకు కూడా చెమటలు పట్టిస్తోందా? నయీం కేసు విచారణపై నాయకుల అంతరంగం ఎలా ఉంది? నయీం, గ్యాంగ్స్టర్ నయీం దశాబ్దాల పాటు తన కిరాతకాలతో వణుకు పుట్టించిన కరుడుగట్టిన నేరగాడికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. 6 నెలలు గడిచిపోతున్నా ఈ ఎన్కౌంటర్ కొందరిని నీడలా వెంటాడుతూనే ఉంది. ఎందరినో వివాదాల్లోకి లాగుతూనే ఉంది. తెలంగాణలో పెను సంచలనం సృష్టించింది నయీం ఎన్కౌంటర్. షాద్నగర్ సమీపంలో నయీం ఎన్కౌంటర్ ఎంత సంచలనమో ఆ తర్వాత బయటపడిన అతని ఆస్తులు, అక్రమాలు అంతకు మించిన సంచలనం సృష్టించాయి. వందలాది ఎకరాల భూముల ఆక్రమణలు, డెన్లలో నోట్ల కట్టలు, నయీం డైరీల్లో ఎన్నో సంచలనాలు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని నేర సామ్రాజ్యంపై పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నయీం అక్రమ సంపాదనని తేల్చారు. ఈ దెబ్బతో ఇన్నేళ్లు తెర వెనక దాగున్న పెద్ద పెద్ద తలకాయలు కూడా తల వంచుకోక తప్పదనే అంతా అనుకున్నారు. కానీ ఊరించి ఉసూరుమనిపించినట్లు నడిపించింది కేసు వ్యవహారం. అసెంబ్లీలో దోషులెవరైనా దాపరికం లేకుండా బయటపెడతామని ప్రభుత్వం ప్రకటన చేయడం, ఆ తర్వాత ఈ కేసులో రాజకీయ నాయకులెవరి పాత్ర లేదని కోర్టుకు తెలియజేయడంతో నయీం కేసు విచారణ మళ్లీ గుసగుసలకు తావిచ్చింది. పరస్పర విరుద్ధ ప్రకటనల నేపథ్యంలో ఈ కేసు కొలిక్కి వచ్చినట్లేనా, లేదంటే త్వరగా ముగించాలనుకుంటున్నారా అనే అనుమానాలు తెరపైకొచ్చాయి. దీన్ని బలపరిచేలా సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు కలకలం రేపుతున్నాయి. విపక్షాలు విరుచుకుపడటం, వాటిని అధికార పక్షం తిప్పికొట్టడం మామూలే. కానీ నయీం కేసు విచారణ తీరు అధికార పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. నయీంని చాలా కాలం పాటు ఎదుర్కొని ఇబ్బందులు పడి నిలబడితే ఎన్కౌంటర్తో కథ ముగిసిందనుకోవడం పొరపాటనే అభిప్రాయంతో ఉన్నారట కొందరు ఎమ్మెల్యేలు. నయీం ముఠా గురించి ఇంకా చాలా మందికి అనుమానాలున్నాయి. నల్గొండ జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికీ నయీం నీడలపై కొంత ఆందోళనతోనే ఉన్నారని సమాచారం. నయీం ఎన్కౌంటర్, ఆ తర్వాత సోదాలు, అరెస్టుల వరకు అంతా సాఫీగానే నడిచినా నయీం అనుచరుల్లో చాలా మంది బెయిల్ పై బయటకొచ్చారు. కొంతమంది మీద పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నా నయీం కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు, తదుపరి చర్యలు లేవనే అభిప్రాయంతో కొందరు ఎమ్మెల్యేలున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా ఈ వ్యవహారాన్ని సరిగా డీల్ చేయలేదని అధికార పార్టీ సభ్యులే అభిప్రాయపడుతుండడం నయీం ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్ పాయింట్. నయీంని పెంచి పోషించిన వారి చిట్టా విప్పుతామని ప్రకటించి తర్వాత కోర్టుకు రాజకీయ నాయకుల ప్రమేయం లేదని చెప్పడంతో తప్పుడు సంకేతాలు వెళతాయని కొందరు పార్టీ నేతలే ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్లు గ్యాంగ్స్టర్ పాపాల్లో పాలు పంచుకున్న వారిని చూసి చూడనట్లు వదిలేశామన్న అపనిందని భరించాల్సి వస్తుందనే ఆందోళన కొందరిలో ఉన్నా అది పెదవి దాటి బయటకు రావడం లేదు. నయీంతో అంటకాగిన రాజకీయ నాయకులతో పాటు పోలీసు అధికారుల్ని వదిలేయడం వల్ల నయీం ముఠా మళ్లీ పేట్రేగే ప్రమాదం ఉందని కూడా కొందరు ఆందోళన పడుతున్నారు. అధికార పార్టీ సభ్యుల్లో కూడా చాలా మంది నయీం బాధితులున్నారు. నయీంకి ఆశ్రయం కల్పించిన వారు ఉన్నారు. కానీ ఇద్దరికీ ఒకే రకమైన న్యాయం జరగటం ఎంతవరకు సమంజసం అన్నది కొందరు లేవనెత్తుతున్న ప్రశ్న. హైకోర్టుకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక మీద అప్పీల్కు వెళ్లాలనుకుంటోంది సిపిఐ. అదే జరిగి న్యాయస్థానంలో నయీం కేసు ప్రస్తావనకొస్తే ఈసారి ప్రభుత్వం ఏం చెబుతుందన్న చర్చ జరుగుతోంది. విచారణకు ఆదేశిస్తుందా, లేదంటే కథ మళ్లీ మొదటికొస్తుందా?